మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి హానికరం. సరదా కోసం నువ్వు వాటిని స్టార్ట్ చేస్తావు, అవేమో సరదా కోసం నీ పానం తీసేస్తాయి. ఈరోజు పిచ్చడా ఉంటాడు. పెద్ద సినిమా వచ్చిందంట, చూసినవారా? చూసినరా? సినిమా ఉన్నది కదా అంటే అస్సలు హీరో కానీ ఫైట్లు, కథా కార్ఖాన, ముఖ్యంగా హీరోయిన్ అయితే వేరే చిదిన. మా జీవితం ఎవర్రాయుడు పొద్దున్న నుంచి టార్చర్ చేస్తాడు. ఏమైందిరా? ఈడు కూడా పొద్దున్న చెడ్డైన మెసేజ్ పంపుతాను రా. అయ్యా ఏమని పంపుతాను రా? పొద్దుగాలనేమో నిన్ను నీ ఫ్రెండ్స్ని చంపేస్తా అని పంపిండు, ఇప్పుడేమో జాగ్రత్త అని పంపుతాడు. అరే ఒకసారి మన డీటెయిల్స్ చెక్ చేయకపోయినావా? చూసిండ్రా, డేంజర్ అని ఉన్నది. ఆఖరికి ఒక నెంబర్ కూడా లేదు దాంట్లో. వాడు పిచ్చోడు ఏంటాడు, తీరా లైట్ తీసుకో. నీ అయ్యా ఎవర్రా వాడు? నాకు తెలిసి వాడు ఇక్కడ ఎక్కడ ఉంటాడు, వెళ్ళి వెతకండి రా. ఏమైందిరా? కనబడ్డా? మొత్తం చూసినాం రా, ఎవడు కనవల్లే. ఎవడై ఉంటాడు? కొంపదేశవాడా? అరే నీకు ఎప్పుడో చెప్పినా కదరా, నువ్వు విన్నావా? ఇప్పుడు ఏమైందో చూడు. సరే గాని ఈ ముచ్చట నీరజ్ గారికి చెప్పకురా, వానికి తెలితే అసలే ఊరుకోడు. రే ఏమైందిరా? ఏం లేదురా, బైక్ స్కిడ్ అయి పడ్డా. నువ్వేం ప్రసిద్ధి? ఏమైందా? ఏం లేదురా, వీళ్ళ లవర్ శిరీష ఉన్నది కదా, వాళ్ళ అన్న కొట్టింది. ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటాడు? ఏ గొడవలు అద్దురా, ఇడిచిపెట్టు. ఏంద్రా గొడవలొద్దు, పోపా. అరే ప్లీజ్ రా, గొడవ పెద్ద చేయకు. నీ జోలు కథ నువ్వుకుంటావేమో, కానీ నేను మాత్రం మన బొక్కలిసా కుక్కలు ఎవరు మూసుకున్నాడు? వీడేనారా? వీడేరా. ఏంది బ్రో మా దోస్తుని కొట్టినావు అంట? అంటే నా చెల్లెలో చేస్తే కొట్టకుండా దండం పెట్టాలారా? అవును బ్రో, కరెక్ట్ చెప్పిన. మీ చెల్లెల్లో చేస్తే బరాబరు కొట్టాలి. వీడేంద్రా సైలెంట్ గా పోతాను? ఏమోరా, నాకు కూడా అదే అర్థమైతే. నా దోస్తు అని కొడితే నిన్ను కొట్టకుండా దండం పెట్టాలారా? నిజానికి నీ కోపంలో న్యాయం ఉన్నది బ్రో, కానీ ఇక్కడ ముచ్చట మర్చిపోయాను. అదేంటిదంటే మీ చెల్లె మావాడు డీప్ లవ్లో ఉన్నారు. సో మావాడు మంచి చదువుకున్నాడు, ఫ్యూచర్లో కొన్ని రోజులైతే మంచి జాబ్ వస్తుంది, మీ చెల్లెని పెళ్లి చేసుకొని మంచిగా హ్యాపీగా ఉంటాడు. సో నువ్వుదంతా ఇక్కడికి ఆపేస్తే మంచిది. లేదు కాదు అనుకుంటే ఇదే రిపీట్ అయ్యిందా? నీ అయ్యా కడుక్కోనికి తిన నీకు ఒక్కటే చేయి ఉంటుంది ఏమనుకుంటాను. రే నీకు ముందే చెప్పిన, నా జోలికి నా ఫ్రెండ్స్ జోలికి రాకాలి చెప్తే పిరుకోలేక మెసేజ్ పంపేంద్రా, నేను డైరెక్ట్ గా చూసుకుందాం. ఎవడి రా నువ్వు ఇక్కడికి వచ్చి దమ్కి ఇస్తున్నావు?
ముసుకొని కూర్చోవు. మెసేజ్లా మెసేజ్ ఏంటి అసలు ఏం మాడుతున్నారా నువ్వు? రేయ్! నటించిన కాడికి చాలు. మళ్ళీ చెప్తా నేను, ఇంకోసారి నా జోలికి కానీ నా దోస్తు గారి జోలికి కానీ వచ్చిన అనుకో, ఈసారి వార్నింగ్లు ఉండవు, సీదా సంపి పొందబెట్టుడే. ఇదేనమ్మా, వీడు కూడా కాకపోతే ఇంకెవర్రా మరి. రే బ్రక్షగాడు ఎక్కడ ఉన్నారా? ఏమోరా వాడు, నాకు కూడా కనవాళ్ళే. అర్జెంట్గా పండిది. మనం తిరిగిన జాగాలన్నీ చూసిండ్రా, వాడు ఎక్కడ కనవాళ్ళే. అవును, ఇలా మన బర్త్డే కదా. అవునరా. టెంపుల్కి ఇట్లా వెనుక చూస్తా, చూసిద్దాంపా. ఏమైందిరా, వాడు దొరికిండా? గుళ్ళ మొత్తం చూసిండ్రా, వాడు ఇక్కడ కూడా లేడు. ఇంకెడికి పోయినరా మరాడు? హలో, చెప్పు బ్రో. అవునా బ్రో, థ్యాంక్ యూ. అరే మామ, వాడు ఎక్కడున్నాడో తెలిసిందిరా. ఏ బలిసిందా? ఎక్కడికి తిరగాలరా నీకోసం? అసలు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినావు. వద్దుగల మా పిల్ల ఫోన్ చేసి ఇక్కడికి వచ్చిండ్రా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది కావచ్చు, నేను చూసుకోలే. నువ్వు ఇంకోసారి ఎక్కడికి పోయినా నాకు చెప్పేవో, అర్థమైందా? ఏమైందిరా? తిన్నమ్మా. సారీ బ్రో. ఇట్స్ ఓకే. అక్షయ్, అరే ఏమైందిరా? అక్షయ్ ఏమైందిరా? అక్షయ్, అక్షయ్ రావురా. ఏం రాగిన దమ్మొచ్చిందా? ఇప్పటికే పిచ్చి కోపాలున్నా, ఎక్కువ ఏరియా చెప్పు. అసలు నువ్వెవ్వనివి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసినావు? అసలు ముఖ్యంగా మా దోస్తు ఎందుకు చంపినవరా నువ్వు? ఒకరోజు 5 నిమిషాల్లో నీ దోస్తు గారు చనిపోతాడని నాకు ఒక మెసేజ్ వచ్చిందన్న. వాడు చెప్పినట్టుగానే 5 నిమిషాలలో నా దోస్తు గారు చనిపోయాడన్న. ఆ మరుసటి రోజు నేను చెప్పించకపోతే నీ ఫ్యామిలీ చంపేస్తానని నాకు ఇంకో మెసేజ్ వచ్చిందన్న. నా ఫ్యామిలీకి ఏమన్నా అవుతుందన్న భయంతో ఇదంతా చేయాల్సి వచ్చిందన్న. ఇందులో నా తప్పేం లేదన్నా. ఇదేనమ్మా, వీడు కూడా కాదా? వీడు కాకపోతే ఇంకెవరు రా మరి?
హలో, ఎవరు? నువ్వు నన్ను పట్టుకోనీకి ఎంత ట్రై చేసినా నేను నీకు దొరకను. రా జర ప్లీజ్ రా, అసలు చెప్పురా, మమ్మల్ని ఎందుకు చంపుతాను, అసలు మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసినారు, జర చెప్పురా ప్లీజ్ రా, మేము ఏం తప్పు చేసినాం రా అసలు. ఆలోచించు, నువ్వే ఆలోచించు. అరే జర చెప్పురా ప్లీజ్ రా, మేము ఎంత ఆలోచించినా మాకు గుర్తుకత్తలేదు రా, జర చెప్పురా ప్లీజ్ రా. హలో హలో, అరే మనం దాగిన ప్లేస్ కాడికి పోతే ఏమన్నా క్లూస్ దొరుకుతాయేమో. అరే నువ్వు చూస్తా ఉండు, ఇప్పుడే పోయేస్తా నేను. సరేరా, జాగ్రత్త బేరా. హలో, ఇంకా జరసేపట్ల నీ జాన జిగర్ చచ్చిపోతాడు. ఓ షట్. బతికే ఉన్నాం. ఊగించుకోకు, అది రాదు, ఎందుకంటే అది కట్టింది నేను. అయినా చచ్చిపోనికి రుద్రగాడు అన్న పిల్ల అనుకున్నావురా. ఏమ్రా, సంపెత్తాను భయపడ్డావా? లే, మజాక్ చేసిన. ఏమ్రా నవ్వుతున్నావు అంటే ఈ రుద్రాడ మజాక్ అయితే నవ్వవా? నవ్వు బే. ఏమ్రా నవ్వుతాను, ఈ రుద్రవాడి జోక దగ్గర నవ్వుతాడా? నవ్వుతానవేంద్రా? నవ్వుతానవేంది బే? ఇదంతా కారణం. నిజమనుకున్న అవసరం భయపడ్డా కదరా.